ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్గా సాగింది. అయితే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన ఫెయిల్యూర్ గురించి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటే, అయితే ఇందిరాగాంధీ హయాంలోని ఎలాంటి ఆఖరి కేకలు ఇవ్వాలి ఏంటి అనే విధంగా కేటీఆర్ మాట్లాడారు. సో ఈ రకంగా అసెంబ్లీ సభ అంతా కూడా సాగింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఈరోజు హాట్గా సాగాయి. మనం చూసాం, ఇటు రేవంత్ వర్సెస్ అదేవిధంగా కేటీఆర్ విధంగా జరిగింది. అయితే ఇది 6 గ్యారంటీల పైన ముఖ్యంగా అంటే గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలకు సంబంధించి ఈరోజు చర్చ ఉండాల్సింది. కానీ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వాల హయాంలో ఏం జరిగింది అనే దానిపైనే జరిగింది. సో మరి ఈ రోజు జరిగిన సమావేశాలకు సంబంధించి ఏమంటారు అనే దానిపైన విశ్లేషకులు కావచ్చు, అదే రాజకీయ పార్టీలంతా కూడా మనతో చర్చలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. బీజేపీ నుంచి శ్రీ వర్ధన్ రెడ్డి గారు కూడా లైవ్లో ఉన్నారు. అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఈరోజు ఉదయం నుంచి అయితే మనం ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే చూసాం. ఏ అంశాలు చర్చకు వస్తుందో, సో ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అమలు చేయబోతున్నారు, ఈ 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేయబోతున్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చకు వస్తాయని మనం అనుకున్నాం. కానీ ఇక్కడంతా కూడా గత ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్లు చెప్పే విధంగా ఇటు రేవంత్ రెడ్డి చూశారు. అదేవిధంగా ఇందిరాగాంధీ హయాంలో ఎలాంటి ప్రజలు కష్టాలు పడ్డారు, ఈ రకమైన కామెంట్స్ ఈ అసెంబ్లీలో ఈరోజు జరిగినాయి. సో రాబోయే రోజుల్లో కూడా ఇలానే ఉండే అవకాశం ఉంటుందా ఈ అసెంబ్లీ సెషన్స్? డెఫినెట్ గా. ఎందుకంటే కాపురం చేసే కాళ్ళగుళ్ళ దగ్గర తెలుస్తుందని మన తెలుగు ప్రాంతాల్లో ఒక సామెత ఉంది. అందువలన తాము చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేదా తమ విధానాలు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటిది చెప్పుకోవడం అనేటువంటిది ఒక లక్ష్యం. అలా కాకుండా ఎదురుదాడి, ముందుగానే ఎదురుదాడి చేయటం ద్వారా ప్రతిపక్షాన్ని నోరు మోయించడం అనేటువంటిది మరొక ఎత్తుగడు. అందువల్ల నిన్న గవర్నర్ ప్రసంగం చూసినా, లేకపోతే ఇవాళ జరిగినటువంటి పరిణామాలు చూసినప్పటికీ బహుశా ఈ సమావేశాల్లో లేదా అసలు మన లోక్సభ ఎన్నికల వరకు ఇంకా ముందు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలు పరిమితంగానే జరిగినప్పటికీ, ఎందుకంటే లోక్సభ ఎన్నికల కారణంగా పరిమితంగానే జరిగినప్పటికీ ఓట్ అండ్ అకౌంట్ ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఎదురుదాడికే పూనుకున్నది అనేటువంటిది స్పష్టం. అందువలన ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన, అదేవిధంగా కౌంటర్ గా హరీష్ రావు గారు కావచ్చు లేదా బీఆర్ఎస్ సభ్యులు కావచ్చు చెప్తున్నటువంటి వాటన్నింటినీ కూడా మనం బేరీజ్ వేయాల్సినటువంటి అవసరం ఉందనేది మనం గమనించాలి. ఉదాహరణకి మా ఘనత కారణంగా భూగర్భ జలాలు పెరిగాయని చెప్పేసి కేంద్రమే చెప్పిందని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పారు. ఇది వాళ్ళ ఘనత కారణంగా కాదు. రాష్ట్రంలో గత 7-8 సంవత్సరాలుగా పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడిన కారణంగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భూగర్భ జలాలు పెరిగాయి అనేటువంటిది ఒక వాస్తవం. అందువలన ఇప్పుడు వాళ్ళ కాళేశ్వరం గురించో లేకపోతే మిషన్ భగీరథ గురించో లేదా చెరువులకు నీళ్ల గురించో ఇవన్నీ వాళ్ళు చెప్పుకున్నప్పటికీ అది జనంలో కిక్కు కాలేదు. జనం దాన్ని ఆమోదించలేదు. అంటే ఒకటి కోటేశ్వరరావు గారు, ఈరోజు అక్కడ జరిగిందంటే ఏంటంటే, ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందంటే అది కాంగ్రెస్ భిక్ష అనేది, రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు, పీసీసీ అయ్యాడంటే అది కేసీఆర్. అంటే ఈ రకమైన వ్యక్తిగత విమర్శలకే దారితీసింది అక్కడ చాలా వరకు. అందుకనే ఇది ప్రారంభంలోనే ఈ విధంగా ఉండేట్లయితే, ఎదురు దాడి అనేటువంటిది పద్ధతిగా ఉండేట్లయితే ప్రజా సమస్యల చర్చ అనేటువంటిది పక్కదారి పడుతుంది లేదా అది వెనక్కిపోతుంది. అందుకని ఆ విధమైనటువంటిది కాదు. ఇవాళ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, ఇప్పుడు గత 10 ఏళ్లలో ఏం జరిగింది లేదా అంతకుముందు ఏం జరిగింది, లేదా ఆత్మహత్యలు ఏమిటి, రైతుల ఆత్మహత్యలు ఏమిటి, లేకపోతే ఇంకోటి అనేటువంటిది అవన్నీ కూడా నమోదై ఉన్నాయి, చర్చలు జరిగి ఉన్నాయి. దాని మీద కొన్ని ప్రభుత్వాలు అతిశయకులు చెప్పినటువంటివి ఉన్నాయి, కొన్ని వాస్తవాలని దాచినటువంటి కూడా ఉన్నాయి. అందుకని ఆ విధమైనటువంటి చర్చ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి కానీ లేదా వివిధ
తరగతులకు కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు లేదా ఇతరత్ర సేవా రంగం కావచ్చు ఏవైనా కానివ్వండి వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలని ఎట్లా పరిష్కరిస్తారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల ఇవాళ జరిగినటువంటి తీరుని చూసినప్పుడు ఏంటంటే గత 4-5 రోజులుగా వస్తున్నటువంటి బయట టీవీల్లో కానీ లేదా ఇతరత్ర కానీ బీఆర్ఎస్ ఒక విధంగా ఎదురుదాడిని ప్రారంభించారు. ఏమిటి ఎదురుదాడి అంటే మీరు ప్రకటించినటువంటి వాగ్దానాలని అమలు జరపడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఆ విధమైనటువంటి డిమాండ్ చేయడానికి లేదా ఆ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా ఒక కారణం లేకపోలేదు. మనకు తెలుసు, పెద్దలు చెప్తారు దేవుడు నైవేద్యం తినడు అనేటువంటి అంశం పూజారికి తెలిసినంతగా బయట భక్తులకి తెలియదని. అందుకని నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పెద్దలకి ఆర్థికంగా వచ్చినటువంటి ఇబ్బందులు రైట్. ఒక నిమిషం వస్తాను కోటేశ్వర గారు మళ్ళీ వస్తాను ప్లీజ్. దయచేసి ఒకసారి తాడూరు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. తాడూరు శ్రీనివాస్ గారు, ఈ ప్రభుత్వం ఏర్పడింది, మొట్టమొదటి సమావేశం జరుగుతుంది. సో బీఆర్ఎస్ శ్రేణులు ఓటమి తట్టుకోలేక ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు అనే విధంగా చేస్తున్నారు. ఓటమి తర్వాతనన్నా కాస్త ఉంటారు కుదుటగా అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ కుటుంబ పాలన లాగానే ఒక కేటీఆర్ మాత్రమే ప్రతిదానికి వస్తున్నారు అనే విధంగా ఈరోజు లోపల కామెంట్ చేశారు అసెంబ్లీలో. ఈయన ఎందుకు ఈ రకమైన దాడి చేసే ప్రయత్నం చేశారంటే ఏం చెప్తారు? కుటుంబ పాలన అనేది దేశంలో కొత్త కాదు, పాత కాదు. ఈరోజు వారు మాట్లాడుతున్నటువంటి నాయకుడి యొక్క నేషనల్ ఏదైతే ప్రెసిడెంట్ కానీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ గారు కానీ అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాల కాలం నుండి ఇలా వారే ప్రెసిడెంట్గా ఉన్నారు, ఒక కుటుంబానికి చెందిన వారు మాట్లాడితే ఎట్లా? ఈరోజు మీకు చూసినారు కాన్స్టిట్యున్సీలు కూడా అమేథీ, రాయ్బరేలీ. ఎందుకు తాత నుంచి నేటి మునిమన్వడు వరకు ముని మన్వాడు అనుకుంటా అంతవరకు అది ఆ కాన్స్టిట్యున్సీల నుండి పోటీ చేయడం, అక్కడ ఓడిపోవడం కూడా జరిగింది. సో ఈ రకంగా ఉన్నటువంటి పార్టీలో వారు మాట్లాడితే ఏ రకంగా సంభవం చెప్పండి? అందులో వారు కూడా ఒక కుల ప్రాతిపదికన మాట్లాడుతూ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా కులం వాళ్ళకే పరిపాలన చేతనవుతుంది అని చెప్పి ఒక కులాన్ని ఆసరాగా తీసుకొని ఆ కులంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులని, ఆ కులంలో ఉన్నటువంటి కొంతమంది బ్యూరోక్రాట్స్ని, ఆ కులంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులను ఇంతెందుకు వారి మామగారే స్వయాన కేంద్ర మంత్రిగా చేసినారు కదా. సో ఆ రకంగా వారు కూడా ఒక రకంగా చెప్పాలంటే వారసత్వ రాజకీయాల నుండి మేనేజ్మెంట్ కోటా అంటే మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కావాలంటే ర్యాంకులను బట్టి వస్తే, కౌన్సిలింగ్ సీట్ వస్తే డబ్బులు ఫీజులు పే చేయక్కర్లేదు. కానీ వారు డబ్బులు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నాడని వారి పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ అనేక మంది సీనియర్ నాయకులు వారిని విమర్శించడం జరిగింది. నిజంగా ఏదైనా మేనేజ్మెంట్ కోటాలో వచ్చినారంటే వారు వచ్చినారు మేనేజ్మెంట్ కోటాలో. వారు వారసత్వాన్ని కానీ వారు కుల రాజకీయాలను కానీ పెంచి పోషిస్తా ఉన్నారు. ఇక్కడ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్. వారు ఆల్రెడీ ఉద్యమ కాలంలోనే ఎన్నో కేసులై అరెస్టులై మాతో పాటు ఎండలో మౌలాలి రైలు పట్టాల మీద కూర్చొని కేసులు వేసుకున్నటువంటి వారు. మాతో పాటు ఒకసారి అరెస్ట్ అయితే మార్నింగ్ గోల్కొండ పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రి మమ్మల్ని విడుదల చేసినారు. ఆయన నేను ఇద్దరం ఒకటే డీసీఎంలో మమ్మల్ని ఎత్తేసి అందులో పెట్టినారు పోలీస్ స్టేషన్లో. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే వారు ఎమ్మెల్యేగా అంచెలంచెల మెజార్టీతో వారి తండ్రి పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ కాదు అది, తను సొంతగా నిలబడి గెలిచినటువంటి. అదే అంటున్నారు కదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ, అదే సోనియా గాంధీ ఈ రోజు తెలంగాణ ఇవ్వకుంటే ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, కేటీఆర్ మంత్రి అయ్యేవారు కదా. సో ఇది అప్పుడప్పుడు మన ఇళ్లలో కూడా అనుకుంటాం కదా, భార్యాభర్తల మధ్యలో కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ నేను పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకుంటుండే అన్నట్టు. ఏంటండి ఇది? సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే వారి చర్చ అదే జరుగుతుంది అక్కడ పోరాటం. ఈ రోజు ఉద్యమం గెలిచింది. ఉద్యమం అనేక దఫాలుగా అన్ని దశలను చేరుకుంది. 1952 నుంచి మొదలు పెట్టినాం. కొంత లేట్ అయినా ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో వినూత్న పంతాలో పోయినాం. ఒకసారి అగ్రెసివ్గా పోయినారు ఒక ఉద్యమ కాలం విత్ ఇన్ ది పార్టీ ఉన్నారు. వారు చెన్నారెడ్డి గారు చేసినప్పుడు కొంత ఉద్యమం పీక్కు పోయింది, గెలిచిరు రాజకీయ ప్రక్రియ ద్వారా. కానీ అప్పుడున్న ఇందిరాగాంధీకి అక్కడ అఖండ మెజారిటీ వచ్చింది. ఏదో రకంగా తెలంగాణ సుదీర్ఘమైనటువంటి ఉద్యమం ఇది. అది కేసీఆర్ గారు చేపట్టిన తర్వాత
ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో అనివార్య పరిస్థితులని ఈ దేశ రాజకీయాల్లో కానీ సృష్టించి ఒక విషయం తాడు శ్రీనివాస్ గారు ప్రజలు గుర్తించారు. కేటీఆర్ ఒకటి కేటీఆర్ గారు కాలం పాటు మమ్మల్ని దీవించారు. ఒకటి రేవంత్ ఒకటి తాడు శ్రీనివాస్ గారు ఇవ్వకపోతే తెలంగాణ లేదు తాడు శ్రీనివాస్ గారు రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటున్నా, కేటీఆర్ ఒక సీనియర్ నాయకుడు మీరు అన్నట్లు ఉద్యమం నుంచి వచ్చారు, మంత్రిగా పనిచేశారు. కానీ ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మీరు జాగ్రత్త, మా దగ్గర 39 మంది ఉన్నారు, మీరు 64 మంది ఉన్నారు, కేవలం 1.80% ఈ రకమైన కామెంట్స్ చేయడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదేమో అనిపించింది. అంటే ప్రభుత్వానికి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇక్కడ ప్రతిపక్షం చాలా గట్టిగా ఉంది, కొద్దిగా దయచేసి మీరు ప్రజలకు నిబద్ధతతో పనిచేయండి. ఒకవేళ లేకపోతే పోరాటం ఈ రకంగా చేయాల్సి వచ్చినప్పుడు ఇంత బలంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా ఉంటుంది తప్పకుండా. రాజకీయాలలో కాకపోతే ఇక్కడ ఉన్నదే మాట్లాడినాం, లేనిది చెప్పినామా? రేపు ఏదైనా బీజేపీ వాళ్ళు అంటారు చూడండి, ఏక్నాథ్ షిండే వస్తున్నాడు, రేపు ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పినామా? వారికి ఉన్నటువంటిది ప్రజలు కూడా 1.85% అన్నారు. సో ఆ రకంగా చెప్పేది ఎందుకు అంటే, ప్రభుత్వం ఒక బాధ్యతతో వ్యవహరిస్తుందని. ఇలా అసెంబ్లీ కొత్తగా ఏర్పడింది, వారు సభా నాయకులు, సభను నడిపించుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటది. ఎంతో ఎత్తుకు ఎదిగినారు, రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు. ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళు ఒదిగుండాలి కదా కొద్దిగా. ప్రతిపక్షం అన్నాక విమర్శలే చేస్తుంది. అక్కడ పొగడడానికి మేము వచ్చినాం. ప్రజలు మమ్మల్ని ఏ తీర్పిచ్చినారు? గట్టి ప్రతిపక్షంగా ఉండాలి అనే వాళ్ళు బేరీ చేసుకొని వాళ్ళని గెలిపియడము, వారికి అధికారం ఇవ్వడము, అదే రకంగా ఒక వాచ్ డాగ్ లాగా ఉండేటటువంటి ప్రయత్నంలో ప్రజలు చాలా విఘ్నులండి. ఆషామాషిగా తీర్పు ఇవ్వలేదు. ఈరోజు ఆ రకంగా ఇవ్వడం అంటేనే ఏంటి? మాకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో నుంచి మళ్ళీ ఆ పాపాల పుట్ట మీదే అదే అంటున్నారు. ఇంకా కాదండి, అదే అంటున్నారు. ఇంకా పోయినంత కాలం మీరు కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్తూ పోతుంటారా అని. భయం భక్తులతో జర బాధ్యతతో వ్యవహరించాలని ఈ రకమైన తీర్పిచ్చినారు. దానికి గుర్తు చేసినాం. దానికి అంతా ముఖ్యమంత్రి రైట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్, వస్తాను ఒక నిమిషం. తాడు శ్రీనివాస్ గారు ఒక నిమిషం. ఎస్, మనకు బీజేపీ నుంచి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాలు మీరు చూశారు కదా, ఏం చెప్తారు బీజేపీ తరఫున ఈరోజు జరిగిన చర్చకు సంబంధించి? ఒకటండి, ఇంకా ప్రతిపక్షం వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతిపక్షం లాగానే ఉన్నట్టుగానే వ్యవహారం జరుగుతూ ఉంది వాస్తవంగా. ఈరోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 6 గ్యారెంటీలు, అదేవిధంగా అనేక డిక్లరేషన్లు, అనేక హామీలను ఇచ్చి ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధించింది. సో సాధించినటువంటి ఈ యొక్క హామీలను నిలబెట్టుకోవడం కోసం అధికార పార్టీగా వాళ్ళు ఆలోచించాలి, దాన్ని పని చేయాలి. ఆలోచించడం కాదు, దాన్ని కార్యాచరణకు తీసుకురావాలి. సో కార్యాచరణలో ఒకటే రోజు అన్ని అయితే కావు. కానీ దీంట్లో ప్రధానంగా కావాల్సినది ఏంటంటే 6 గ్యారెంటీలో ఈరోజు రైతులకు సంబంధించింది అతి ముఖ్యమైన అంశం. రైతులకు ఏదైతే రైతు బంధు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ కేసీఆర్ వస్తే 5,000 వస్తాయి, మేము వస్తే 7,500 వస్తాయి అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పెట్టుబడి సాయాన్ని వాళ్ళు వెంటనే దాని గురించి సమీక్ష చేసి దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒకటి. రెండవది, ఇప్పుడు రైతులు కళ్ళాలకు వరి వచ్చింది, ధాన్యం వచ్చింది, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. దానికి సంబంధించిన అంశం ఏదైతుందో దాన్ని వెంటనే వాటికి సంబంధించిన అంశం గురించి మాట్లాడాలి. 2. 3, ఆయన ప్రతిసారి పదే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తానని అంటున్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? మరి 70 ఏళ్ళు ఆమె గరీబ్ హఠావో అని చెప్పేసి దేశంలో నినాదం ఇచ్చింది. నినాదంగానే ఉంది. ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి దారిద్ర రేఖకు 30 కోట్ల మంది పైన భారతీయులు ఉన్నటువంటి దాంట్లో నుంచి గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ స్కీములు పెట్టిన తర్వాత 13.5 కోట్ల మంది దారిద్ర రేఖకి దిగువకు వచ్చారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మరి ఇందిరమ్మ రాజ్యంలో ఎందుకు ప్రజలకు 13 కోట్ల మందికి టాయిలెట్స్ లేనటువంటి రాజ్యం ఎందుకున్నది? ఈ ఇందిరమ్మ రాజ్యంలో దేశంలో అనేక గ్రామాలకు కరెంటు లేనటువంటి దుస్థితి ఎందుకున్నది? ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో అనేక మందికి కూడు ఏదైతే మినిమం ఏదైతుందో దాన్ని ఇవ్వడంలో ఎందుకు వీళ్ళు ఫెయిల్ అయ్యారు, విఫలమయ్యారు అనేది ఏదో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం వాళ్ళు పదే ఇందిరమ్మ రాజ్యం తీసుకుని వస్తా అని చెప్పేసి చెప్తున్నారో, ఈ ఇందిరమ్మ రాజ్యం అనేది ఇలా తెలంగాణ ప్రజలు ఎవరు హర్షించారు. నీకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల ఆధారంగానే ప్రభుత్వం వచ్చింది. సరే, దానికి ఏం పెట్టుకుంటావు, ఎట్లా పెట్టుకుంటావు అనేది అది మీ ఇష్టం. కానీ ఇలా సోనియా గాంధీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో
సోనియా గాంధీ బలిదేవత అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. సో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉట్టిగా చేయలేదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒకటే కొట్లాడితే తెలంగాణ రాలేదు. ఇలా తెలంగాణ కోసం అందరం కొట్లాడాం. ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ పాత్ర ఉంది. తెలంగాణలో సకల జిల్లాల యొక్క సమ్మెలు ఉన్నాయి. అందరి యొక్క ఆకాంక్షతో వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు మనం ఏదైతే కోరుకున్నామో అది కేసీఆర్ ఫుల్ఫిల్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ముఖ్యంగా నీటిపారుదలకు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పినటువంటి అంశం ఏదైతుందో నియోజకవర్గానికి, ఇలా మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలా మేము షాద్నగర్ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలు ఒక చుక్క నీరు రాలేదు. అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి, నేను అనుకుంటున్న రేవంత్ రెడ్డి ఏదైతే కుటుంబ రాజకీయాల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. అయితే వచ్చిన రేవంత్ రెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినట్టు నేను అనుకోను. రేవంత్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యం ఒక గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో తాను టీచర్ ఎమ్మెల్సీ కావాలనుకుని మళ్ళీ కాదని లోకల్ బాడీ ఎమ్మెల్సీ నుంచి వచ్చి ఇవాళ తన యొక్క స్వయం కృషితో వచ్చినట్టే. కేటీఆర్ రాలేదంటారు అలాగా? కేటీఆర్ ఇప్పుడు కాదండి శ్రీవర్ధన్ గారు ఇప్పుడు పైసలు పెట్టింది అనేది ఆరోపణ ఉందో సరే, అది దానికి సంబంధించిన అంశం. అయితే కేటీఆర్ ఇవాళ వచ్చినటువంటి నేపథ్యానికి రేవంత్ రెడ్డి నేపథ్యాన్ని మనం పోల్చలేము. అయితే మనం ఏమంటున్నామంటే రాజకీయాల్లో 2 పార్టీలు కుటుంబ రాజకీయాలు ఉన్నాయి. అయితే మేము కూడా రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతున్నాం అంటే ఇదే పాలమూరు జిల్లా నుంచి వచ్చిన పాలమూరు బిడ్డ కాబట్టి ఇవాళ ఆ రోజు ఎంపీగా మేము గెలిపిస్తే, కేసీఆర్ ఎంపీగా గెలిపిస్తే, మా పాలమూరు జిల్లా నుంచి గెలిపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మాకేం చేయకుండా తాను గోదావరి జిల్లాలో తన కాళేశ్వరం కట్టుకుని లక్షల కోట్ల రూపాయలు పెట్టుకుని తన ఫామ్ హౌస్కి నీళ్లు తీసుకుపోయాడు. మా పాలమూరు రంగారెడ్డికి నీళ్లు ఇయ్యలేదు, నిధులు ఇయ్యలేదు. మా జిల్లాను ఎండబెట్టింది కాబట్టి ఈ పాలమూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ రేవంత్ గారు ఈ యొక్క పాలమూరు ప్రజల గురించి, లేకపోతే ఈ డెవలప్మెంట్ గురించి, ఇరిగేషన్ల గురించి వీళ్ళు ఈ రోజు మాట్లాడుకోవాల్సింది, చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రతిపక్షం అన్నాకైతే మాట్లాడడం అనేది జరుగుతుంది, ఏది ఎత్తి చూపడం అనేది జరుగుతుంది. అయితే ఇమ్మీడియట్లీగానే మొన్ననే వచ్చినాం కదా, వారం రోజులు కాలే, 10 రోజులు కాలే, ఆ రోజు కూడా కేసీఆర్ పదే చెప్పేటోడు పసిగూడ తెలంగాణ, దీన్ని మీరు కొన్ని రోజులు మాకు ఉంచాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే మనం ఒక హోందాతనం ఇలా కాంగ్రెస్ కూర్చోబెట్టి మేము వినిపిస్తామని చెప్పి ఏదైతే చెప్తున్నారో, అంటే బీఆర్ఎస్ వినిపిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారో, భవిష్యత్తులో ఈ యొక్క ప్రతిపక్షాలను ఈ విధంగానే ప్రజాస్వామ్యత డిబేట్ ను ప్రజాస్వామ్యతంగా ఇవాళ అటాకింగ్ ఇవ్వాలి కాబట్టి చేస్తుంది ఏది అధికార పార్టీ. మరి రేపు రాను 100 రోజులు శ్రీవర్ధన్ రెడ్డి గారు రైట్ వెళ్ళి వస్తాను మీ దగ్గరికి. ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మొత్తం రైట్ ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మీరంతా కూడా ఈ సమావేశాలంతా కూడా చూశారు కదా. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ భిక్ష కేవలం కేసీఆర్ అనే విధంగా ఈరోజు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు కామెంట్ చేస్తున్నారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటే కూడా దానికి కారణం ఈరోజు కేసీఆర్ అనే విధంగా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని అసలు? అంటే వీళ్ళు ఈరోజు 6 గ్యారెంటీల పైన చర్చించాల్సిన అవసరం ఉంది. సో గవర్నర్ ప్రసంగం పైన చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఎవరు భిక్ష వల్ల ఎవరు వచ్చారు ఈ రకమైన కామెంట్ చేశారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన స్పీచ్ చూస్తే అంటే ఒక ప్రతిపక్షంలో ఉండే విధంగా, ఒక సభలో మాట్లాడే విధంగా స్పీచ్ ఉందనేది ఈరోజు హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. అది వాస్తవమేనా? దీన్ని సమర్థిస్తారా మీరు? లేదండి, ఇప్పుడు మన చర్చ పాల్గొనే ముందు ఈరోజు విజయ్ దివాస్ సందర్భంగా ప్రతి ఒక్క జవానికి నివాళులు అర్పిస్తూ మన 6 TV ద్వారా మన చర్చని నేను మొదలు పెట్టబోతున్నాను. ఈరోజు జరిగిన అసెంబ్లీలో ఏంటంటే ఒక ప్రతిపక్ష వాళ్ళు కూడా, ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఈరోజు మార్కెట్ సంతలో లాగా ఆ కూరగాయలు 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అన్నట్టు తనకి దొరికిన సందులాగా అన్నట్టు ప్రతి విషయాన్ని మొత్తుకోవడం వల్ల కాదు కదా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 9 రోజులు అవుతుంది రాష్ట్రంలో ఏర్పడి. అది ఈరోజు మేము ఒక ఎన్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా, నేను ఒక అలియన్స్ పార్టీగా ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజాపాలన అనే ఒక ముద్ర పడిపోయింది. ఈరోజు ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రతిపక్షానికి ప్రభుత్వం ఖచ్చితంగా సమయం ఇస్తుంది. అది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఈరోజు అది ప్రభుత్వం పైన, ప్రజలపైన చర్చలు రాకుండా ఏదో అటువంటి వ్యక్తిగత చర్చలకు అనవసరమైన సందర్భం ఇది.
ఈరోజు కేసీఆర్ తెలంగాణ భిక్ష పెట్టడానికి కేసీఆర్ ఎవరు? కేసీఆర్ ఒక్కరు పాల్గొంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. 1200 మంది చనిపోయారు. ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇంటింటి నుంచి కాలు బయట పెడితేనే ఈరోజు తెలంగాణ అనేది సాధ్యమైంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కానీ, వివేక్ కానీ చాలామంది ఎంపీలు, ఒక కేసీఆర్ ఎంపీనే తెలంగాణ ఒక్కరు సాధించలేదు. స్పష్టంగా ఆన్ ది రికార్డ్ అదే అసెంబ్లీలో కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి, ఏర్పడడానికి సోనియా గాంధీ గారే కారణం అని చెప్పి, ఏదైనా మేము ఒప్పుకోవాల్సిందే అని చెప్పి స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ వాళ్ళనే ఈరోజు వచ్చింది, కేసీఆర్ తెలంగాణకు జాతిపిత అని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఏమీ లేదు. ఈరోజు ప్రజలు మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. 9 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎన్ని సమస్యలు ఉన్నాయని నిన్న జరిగిన ప్రజావాణిలోనే అర్థమైపోయింది. అన్ని సమస్యలు ఉండడం వల్లనే కదా ఈరోజు సమస్యలన్నీ ఈరోజు ప్రజలు బయటకు వస్తున్నారు. అంటే అక్కడ సమస్య తీరుతుందా లేదో పక్కన పెడితే, అంటే జిల్లా అధికారులు, ఐఏఎస్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లాలలో ఏ విధంగా వాళ్ళ పనితీరు చూపిస్తే ఈరోజు ఇంత స్పష్టమైనటువంటి అది కనిపిస్తుంది. 100% కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రజాపాలన చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అధ్యక్షత ప్రభుత్వం ప్రజాప్రభుత్వమే ఉంటుంది. ఖచ్చితంగా స్పష్టంగా చెప్పారు. 3-4 రోజులు కాదు, వారం రోజులు. ఎక్కడ ప్రతిపక్షంలో వాళ్ళు మాట్లాడినకుండా మైక్ కట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. హరీష్ రావు ఇంతమంది మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు. వాళ్ళు సరైన చర్చ పెట్టట్లేదు కదా, సరైన చర్చ తీసుకోవట్లేదు. ఏమైనా దేని మీద మొత్తుకుంటున్నారు? ప్రభుత్వం, పాత ప్రభుత్వాలతో మనకేం పని, ఉమ్మడి ప్రభుత్వంతో ఏం పని, తెలంగాణ వచ్చిన తర్వాత అంటే అవును, రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా 2014 జూన్ 2 నుంచి మాట్లాడదాం అంటున్నారు. చర్చ దానికి వెనకాడట్లేదు. కానీ మీరు మళ్ళీ పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుకుందాం? ఈరోజు మన వ్యవస్థ తెలంగాణ రాష్ట్రము, ఇది ఒక మన బిజినెస్ పరంగా చూసుకుని ఏదన్నా ఒక సంస్థలో మేనేజ్మెంట్ మారినప్పుడు ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఆ రోజు మన చేతులు ఈరోజు స్మార్ట్ ఫోన్ లేదు, ఈ రోజు ఉంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు, ఆ రోజు ఇందిరమ్మ రాజ్యం అట్లుండే అంటే ఆనాటి పరిస్థితుల వల్ల అప్పుడు అలా ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఈ రోజుకు ఉన్నట్టు తగ్గట్టుగా, ఈ రోజు ఉన్న మౌలిక సదుపాయాలకు తగ్గట్టుగా ఖచ్చితంగా రాష్ట్రం అనేది ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. బీఆర్ఎస్ ఒక్కటి దాని వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? మిగతా దేశంలో ఉన్న పార్టీలు కావా, లేకుంటే మిగతా రాష్ట్రాలు అభివృద్ధి చెందడం లేదా? ఈరోజు ఇప్పుడు హైదరాబాద్ ఒకటే భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి బాబా అగ్నగరంగా అభివృద్ధి చెందిన నగరం లేదు. మనకు బెంగళూరు ఉంది, ముంబై ఉంది, నాగ్పూర్ ఉంది, చాలా దేశాలలో మన మిగతా రాష్ట్రాలలో చాలా పట్టణాలు అభివృద్ధి. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్పీచ్ ఒక హుందాగా ఉందనుకుంటున్నారా మీరు? తప్పకుండా ఉందండి. అదే ఒక్కసారి మనం పాత రివ్యూస్ చేసుకొని చూద్దాం. కేసీఆర్ గారిది దాంట్లో ప్రతిపక్షాలను ఇంకెంత నొక్కి పెట్టారు. అసలు ప్రతిపక్షాలు ఈరోజు ప్రభుత్వాన్ని అంతగానో క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. 6 రోజులలో కూడా అసెంబ్లీ రన్ చేస్తున్నారండి. ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు అయినప్పటికీ కూడా అసెంబ్లీకి సిద్ధంగా అసెంబ్లీని సాధించి అసెంబ్లీ మీద చర్చలు స్టార్ట్ చేస్తున్నారు. అదే ప్రభుత్వం ప్రజాపాలన అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు ప్రతిపక్షం 39 ఎమ్మెల్యేలే కాదండి, 39 ఎమ్మెల్యేలే, ఎంతమంది ఎమ్మెల్యేలే కాదు. ఈరోజు తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల 5 కోట్ల జనాలకి అర్థమవుతుంది ఎవరి పాలన ఎలా ఉండబోతుందని. సహజంగా మనం ఒక మొదలుపెట్టినప్పుడు కొన్ని ఆటుపోట్లు అనేటివి సహజంగా ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం అనేది దాటేస్తుంది. దాన్ని అధిగమించి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది జరుగుతుంది. ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇప్పుడు 9 సంవత్సరాల పాలన మొదలైంది. అంటే ఈరోజు మనం మాట్లాడుకున్న అసెంబ్లీ చర్చలో 10 సంవత్సరాల చర్చ వాళ్ళు దానికి ఛాన్స్ అవకాశం ఇవ్వట్లేదు. కేటీఆర్ ఏమంటాడంటే, చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చి చేరాయి అనే విధంగా కామెంట్ చేశారు. అక్కడ పాములు అంటే ఎవరు అనుకోవాలి? మిమ్మల్ని ఉద్దేశించి అంటున్నాడు, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. ఎవరిని ఉద్దేశించి ఎవరేదో మాటలు అన్నంత మాత్రం అలా చీపున పుట్టినంటే, ఇప్పుడు పిండి లేని రొట్టె తయారు కాదు కదా. ఏ నాయకుడు అయినా కూడా నాయకత్వ లక్షణాలు లేనప్పుడు ప్రజలు ఆశీర్వదించారు కదా. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తేనే చట్టసభల్లోకి వస్తాం మనము. సో ఏ చీపున పుట్టలో ఎవరు పెట్టి ఎవరున్నా కూడా, ఏ చీపు పుట్టినా కూడా ఊరికే వచ్చి ఉండడానికి ఇక్కడ ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల అనుమతి లేకుండా ఎవరం ఏం చేయలేము. ఒకటి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నేతలు పదే ఇప్పుడే కాదు, అంటే మనం ఈరోజు అసెంబ్లీ కాదు చాలాసార్లు కూడా ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు అనే విధంగా చాలాసార్లు కామెంట్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో పదే అన్నారు. ఇదే కాంగ్రెస్ అనేది తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు కదా. ఒక మాట మనం అనుకోవడానికి కూడా దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు దానివల్ల ఆ విధమైనటువంటి చర్చ వలన ఇవాళ తెలంగాణ ప్రజలకి ఒరిగేది ఏమిటనేటువంటిది నా ప్రశ్న. గొప్పలు చెప్పుకోవచ్చు, నాయకుల గురించి గొప్పలు చెప్పుకోవచ్చు, ఏ పార్టీ నాయకులైనా ఆ పార్టీ నాయకుల గురించి అతిశయోక్తులు చెప్పుకోవచ్చు. అందువల్ల దానివల్ల ఉపయోగం ఏమిటి? ఇవాళ ఉన్నటువంటి సమస్య ఏమిటి? ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఏమిటి? దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఆర్థికంగా
ఒక విధంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, లేదా ఎన్నికల ప్రచారంలో లేదా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను ఎట్లా అమలు జరుపుతారు, ఇది ప్రధానమైనటువంటి సమస్య. అందువల్ల దీని మీద కేంద్రీకరించడం అనేటువంటిది సముచితంగా ఉంటుంది. అలా కాకుండా గతంలో జరిగినటువంటి లోపాలని చర్చించొద్దని, లేకపోతే దాని గురించి మర్చిపోమని నేను చెప్పను. ఎందుకంటే చరిత్రను విస్మరిస్తే భవిష్యత్తు ఉండదు. చరిత్ర అనేటువంటి దాని నుంచి గుణపాఠాలు తీసుకోవాలి. ఆ గుణపాఠాలు తీసుకునే సందర్భంలో డెఫినెట్ గా ప్రస్తావనలు వస్తాయి. వాటిని ఏమి కాదంటలేదు, లేదా అలా చేయడం తప్పని నేను అంటున్నాను. కానీ రాబోయే కొన్ని రోజుల్లో ఏమిటనేటువంటిది ప్రధానమైనటువంటిది, దానికి అనుబంధంగా మిగతా అన్ని ఉండాలి తప్ప గతంలో ఉన్నటువంటి దాన్ని చేసేస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసింది అదే కదా. గతంలో కాంగ్రెస్ హయాంలో చేసినటువంటి కొన్ని జరిగినటువంటి కొన్ని అవినీతి అక్రమాలు లేదా నల్లధనం, ఇటువంటి వాటన్నింటిని గురించి కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రచార దాడి చేసి దాని నుంచి సొమ్ము చేసుకున్నారు. కానీ 10 ఏళ్ల ఆచరణలో చూస్తే ఆ నల్లధనం ఏమైందో తెలియదు, లేకపోతే ఇంకోటి ఏమిటో తెలియదు, అచ్చేదిన ఏమైందో తెలియదు. ఇట్లా అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ ఆయనలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేసీఆర్ ఉద్యమం పేరుతోటి లేదా బంగారు తెలంగాణ పేరుతోటి చెప్పినటువంటి కబుర్లన్నీ ఏమిటి, అవి ఆచరణలో ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఇవంతా కూడా గమనంలో ఉంచుకోవాల్సిందే, ప్రభుత్వం అయినా ప్రజలైనా ఎవరైనా. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రాధాన్యతల గురించి చెప్పుకోబోయే ముందు ఎదురుదాడి చేస్తే, ప్రతిపక్షం మీద దాడి చేస్తే ప్రయోజనం లేదు. అయిపోయింది ఆ దశ అయిపోయింది. ఎన్నికల్లో ఎదురుదాడి చేశారు, గెలిచారు, జనం మీకు మద్దతు అంటే వీళ్ళకు కూడా కాస్త సమయం ఇవ్వాల్సి ఉండే చేయాలి. దాని మీద ప్రతిపక్షాలు కనుక ఎదురుదాడి చేస్తాయి, సహజంగానే రియాక్షన్ వస్తుంది. అందువల్ల ఇవాళ మొత్తంగా చూస్తున్నది ఏమిటి, జనం అంతా చూస్తున్నది ఏమిటి, లేదా ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నది ఏమిటి అంటే, వీళ్ళు చెప్పినటువంటి మాటల్ని ఎట్లా అమలు జరుపుతారు చూస్తాము మేము అన్న విధంగా ఉంది. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే రెచ్చగొట్టేటువంటి ధోరణే. చూస్తాంగా, రేపటి నుంచి చూస్తాంగా, ఆట ఇప్పుడే మొదలైంది, లేకపోతే ఇట్లాంటి మాటలన్నీ కూడా అధికార పక్షాన్ని రెచ్చగొట్టేటువంటి, మేము 39 మంది, మీరు 64 మంది, జాగ్రత్త చేస్తుంది, రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని అంటే ప్రతిపక్షం ఉచ్చులో అధికార పక్షం పడకూడదు. అధికార పక్షం కనుక అలా పడినట్లయితే దెబ్బ తగిలేది అధికార పక్షానికి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంటే పదే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్లు కేటీఆర్ కామెంట్ చేశారు చూడు, 39 మంది మేము ఉన్నాము, మీరు 64 మంది ఉన్నారు, జాగ్రత్తగా చూసు అంటే ఈ రకమైన సంకేతాలు పంపించడం అనేది కరెక్ట్ కాదేమనిపించింది అక్కడ సభలో. అదే చెప్తున్నా, అది ఒక విధంగా ఏంటంటే రెచ్చగొట్టడం, సవాల్ చేయడం. బలం ఉండొచ్చు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ 39 మందిలో 9 మంది మిగులుతారా, 30 మంది ఏమవుతారా అనేటువంటిది కూడా ప్రశ్నే. ఇప్పటికీ అది ప్రశ్నే. ఎంతమంది ఉంటారు ఏమిటనేటువంటి ప్రశ్నే. అయితే దాన్ని కాంగ్రెస్ ఏ విధంగా వాళ్ళని అకామిడేట్ చేసుకుంటుంది, ఏ విధంగా వాళ్ళని అటు నుంచి తీసుకొస్తుంది, ఇవన్నీ తర్వాత రాబోయేటువంటి రోజుల్లో ఉండేటువంటి మనకి సినిమా మనం ఎట్లాగో చూస్తాం. అందుకని ఆ విధమైనటువంటి రెచ్చగొట్టుడు అధికార పక్షం నుంచి ప్రతిపక్షం నుంచి కనుక ఉండేట్లయితే అది ఒక ట్రాప్. ఆ ట్రాప్ లో కనుక అధికార పక్షం పడింది అనుకోండి, దెబ్బతింటుంది. కానీ ఈరోజు ఒకటి కోటేశ్వర గారు వీళ్ళు ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ నేతలు అసలు మాకు ఎక్కడ సమయం ఇచ్చారు అన్నారు. కానీ ఈరోజు మనం మొత్తం సెషన్ చూస్తే కేటీఆర్ చాలా వరకు మాట్లాడారు. అక్కడ అనిపించింది చూస్తే ఎవరు ప్రతిపక్షంలో ఎవరు ఉన్నారు, అధికార పక్షంలో ఎవరు ఉన్నారు అనే విధంగా. అంటే అంత సమయం ఇచ్చారు కేటీఆర్కి, చాలా వరకు కేటీఆర్ మాట్లాడారనిపించింది నాకు. ఇప్పుడు అటువంటి విమర్శ ప్రతిపక్షాల నుంచి రావడం ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద అదే పదమైనటువంటి విమర్శలు చేశారు. మా నోటు నొక్కేస్తున్నారు, లేకపోతే మైకులు తీసేస్తున్నారు, మాకు తగినంత సమయం ఇవ్వట్లేదు. ఇవన్నీ సహజం. దాన్ని ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంగా హోదాకి వచ్చింది కనుక బీఆర్ఎస్ పార్టీ ఆ విధమైనటువంటి పదజాలానికి మించి మరొకటి ఏమీ ఉండదు. మొత్తం వాళ్ళే మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు. కానీ ఒకటి తాడూరి శ్రీనివాస్ గారు, ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరొకరు కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ప్రజలకు ఏం చేసామనేది ప్రజలకు అందరికీ తెలుసు, ప్రజలకు అన్నీ తెలుసు, ఏదో కాంగ్రెస్ వేవ్ వల్ల మీరు ఏదో చేస్తారు అనే విధంగా ప్రజలు నమ్మి మీకు వేశారు అనే విధంగా కూడా తాడూరి గారు ఉన్నారా మీరు? ఉన్నాను అని అంటున్నారు. మీ చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఏదో మోసపోయేది.
అసలు ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యాయా గత ప్రభుత్వంలో అనుకోవడానికి ఏదైతే ప్రజావాణి ప్రజా దర్బారు ఏదైతే నిర్వహిస్తున్నారో నిన్న మనము చూసాము అక్కడ ప్రజావాణి దగ్గర మన ప్రజాభవన్ దగ్గర కిలోమీటర్ల మేర ప్రజలండి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి దాదాపు కిలోమీటర్ అంటే ఇక్కడ నుంచి పంచగుట్ట వరకు లైన్ కట్టారు ఉదయం 5 గంటలకు. అంటే ముఖ్యమంత్రి గారికి మనము చెప్పుకుందాము, మా సమస్యలు చెప్పుకుందామని. సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, సో ఈ రకంగా ప్రజలు ఇన్ని సమస్యలతో ఉన్నారా నిన్నటి ఆ లైన్ చూస్తే? మా ఇప్పుడు మేము ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు కలుస్తామంటే ప్రజలు మొత్తం ఆ నుంచి ఆదిలాబాద్ దాకా ఉంటారు. అది కాదు, అమీర్పేట నుంచి ఆదిలాబాద్ దాకా జనాలు కూడా నిలబడతారు కేసీఆర్ గారి చరిష్మాటిక్ లీడర్ కాబట్టి. అది నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ప్రజలు ఇప్పుడు ఏదో సమస్యలు ఉన్నాయి వచ్చినారు, ముఖ్యమంత్రి గారు తీరుస్తాను అంటున్నారు, కింద వ్యవస్థ లోపాలు ఉంటే ఇక్కడ దాకా వస్తారు అనేది ఒక చర్చ. రెండోది ఏంటి, ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలుపునిచ్చినారు కాబట్టి మన పను సునాయాసంగా అయిపోతే అక్కడ ఆర్డర్సే దొరుకుతాయి అని చెప్పి రావడం జరుగుతుంది. జీవోలు ఇవ్వాలన్నా ఏదన్నా ఇవ్వాలన్నా కింద కలెక్టరేట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని రివర్స్ చేయాలన్నా ఇక్కడ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రిన్సిపల్ కాదు, మీరు ప్రజలకు పాలన దగ్గర ఉండాలని చెప్పేసి తాడూరి గారు ప్రజలకు పాలన దగ్గర ఉండాలని చెప్పేసి జిల్లాలు ఏర్పాటు చేశారు, అన్ని చేశారు దగ్గర ప్రజల పాలన. మరి అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఎందుకు ఈ సమస్యలతో వచ్చారు బయటికి అని స్ట్రాంగ్ ఉండాలి. అదే అంటున్నా. ఈ రోజు వ్యవస్థలో లోపాలు లేకపోతే కనుక ఇక్కడికి జనాలు రారు. కాబట్టి ఇదంతా కూడా కొత్తగా ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు ఉంటుంది, కంగ్రాచులేట్ చేసినట్టు ఉంటుంది. శ్రీనివాస్ అన్న ఇప్పుడు మనకు 119 నియోజకవర్గాలలో మన బీఆర్ఎస్ ప్రభుత్వము 119 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు నిర్మించింది. మరి వాటి ఫలితం ఏంటిదన్న ఈరోజు? అదే వాళ్ళని ఉపయోగించుకోవట్లేదు కదా. ఎవరు మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా ఉంది, ఉపయోగించుకోవట్లేదు. జ్యోతిరావు పూలే పేరు పెట్టినందుకు అలా కూర్చోవడానికి నామోషి ఫీల్ అవుతున్నారు. అది కాదని ఉపయోగించుకుని నిన్ను ఈ రోజు గురించి మాట్లాడట్లేదన్న. ప్రజల సమస్యలు అనేది ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ మంత్రి దృష్టికి ఈ రోజు వాస్తవానికి కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగ కూడా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసుల దగ్గర ప్రజలు ఉండేది, ఎంఆర్ఓల దగ్గర, కలెక్టర్ల దగ్గర, స్థానిక సంస్థలు 73, 74 ఆర్టికల్ అమెండ్మెంట్ తెచ్చింది ఎందుకు? స్థానిక సంస్థల సమస్యలు ఒకటి ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకో. ముఖ్యమంత్రి గారు కలుస్తామంటే రేపు మీరు కూడా పోతారు, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పోతాం. సమస్యకు అక్కడ పరిష్కారం, తక్షణ పరిష్కారం దొరుకుతుందని. కానీ అక్కడ ఏమవుతుంది, మళ్ళీ కలెక్టరేట్కి రాస్తున్నారట, మళ్ళీ గో అండ్ మీట్ ఎంఆర్ఓకి రాస్తున్నారట, ప్లీజ్ డూ ద నీడ్ఫుల్ అని చెప్పి కింద మంత్రులకు రాస్తున్నారు. అంతే కదా మరి. ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాక లాభం ఏంటి చెప్పండి? ఒకటండి, నీకు ముఖ్యమంత్రి కాదు సీఎంఓ నుంచి అక్కడికి అధికారులకు ఫోన్ వెళ్ళడం అనేది అది కరెక్టే కదా, స్పీడ్ అవుతుందే కదా. ఇక్కడ కింద చేయకపోవడం ప్రజలకి ఇది నుమాయిష్ అయిపోయింది. చేస్తా ఉన్నారు, అది ప్రచారంలోకి తెచ్చుకొని ఏదో మేమేమో చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి కలెక్టర్ దగ్గర ఎండార్స్మెంట్ ఒక 10 ఎండార్స్మెంట్లు ఉన్నాయి, అదైనా పని చేయలేదు. ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాం. ముఖ్యమంత్రి ఏమేమి చేయొచ్చు తెలుసా? కలెక్టర్ గారిని పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఆ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవ్వచ్చు, ఆయన ఇవ్వకపోతే పరిష్కారం ఇమీడియట్ డైరెక్ట్ కూడా ఆర్డర్స్ ఇవ్వచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చేయండి, మంత్రి ఆర్డర్ ఇవ్వచ్చు, మంత్రి గారు చేయండి, సీఎంఓ సెక్రటరీ ఇవ్వచ్చు, సీఎంఓ గారు ఇవ్వచ్చు, సీఎం గారు ఇవ్వచ్చు. సరే, అది వేరు. ప్రజలైతే ఒకటండి, ఒక విషయం మీరు చేయలేదనే కదా ఈ రోజు కింద గ్రామాలలో చేయాల్సిన గ్రామ వ్యవస్థలు చేయాల్సిన పనులు మీరు చేయలేకపోయారు కదా. శ్రీనివాసన్ నేను ఒక్కటే అడుగుతున్నా, మన రాష్ట్ర పరిపాలన భవన్ అనేది తెలంగాణ సెక్రటరియట్ కొన్ని 100 కోట్లు పెట్టి నిర్మించారు, చాలా సంతోషము కదా. ప్రగతి భవన్ లో కూర్చొని ఆయన శ్రీనివాసన్న నేను అడిగిన ఒక సమాధానం చెప్పాను అన్న. శ్రీనివాసన్న సెక్రటరియట్ ఉద్యోగస్తులు ఒక రాష్ట్రానికి ఒక పీడ పోయిందని బయటకు వచ్చి ఉద్యోగస్తులు సంబరాలు చేసుకున్నారు అంటే రాష్ట్ర పరిపాలన అనేది ఎలా ఉందని అర్థం చేసుకోవాలి. ఉంటారు సార్ ఉద్యోగస్తులలో, మా పార్టీ శ్రేయోభిలాషులు ఉంటారు, మీ పార్టీ శ్రేయోభిలాషులు ఉంటారు. తెలియదు శ్రేయోభిలాషుల గురించి కాదన్నా, శ్రేయోభిలాషుల గురించి కాదు. ఒక ఉద్యోగస్తులు బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారు అంటే సరే మీడియాకైనా స్వేచ్ఛ ఇచ్చారన్నా, మీడియాకైనా స్వేచ్ఛ ఇచ్చారా? మీడియాకైనా స్వేచ్ఛనిచ్చారా? మొన్న నేను వెళ్ళినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్పీ క్యాడర్ పోలీస్ ఆఫీసరు సార్ నీ నచ్చిందే ఈరోజు సార్ 6th ఫ్లోర్ అని చెప్పారు. రెండోది, ఇప్పుడు సెక్రటరియట్ లో ఎందుకు కూర్చున్నారు మరి చెప్పండి? మా కట్టడాలు పనికిరానప్పుడు దాన్ని కూడా విమర్శ చేసినారు కదా. కాదు విషయం ఏంటంటే ఒకటి తాడూరుగా విషయం అది కాదు.
మీరు అన్నట్లు వీళ్ళు వచ్చి వారం అయింది అంటే నేను ప్రజల సమస్యలు ఒక రకంగా ఇట్లా ఉంది, ఎంతమంది వచ్చారంటే నిన్న అది టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటారు. అదే ప్రజలు ఈ రకంగా ఒకరొకరు మేము మాట్లాడాము, ఎక్కడి నుంచో ఆదిలాబాద్ అంట, ఎక్కడో ఖమ్మం అంట, ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి, వచ్చి ఆ సమస్యలు చెప్పుకుంటున్నారు. సో అది నిదర్శనం ఏంటంటే విషయం ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే అసెంబ్లీలో చెప్పారో మేము అధికారంలోకి వచ్చినట్టే అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగానే ఇక్కడ మొత్తము ఈ గ్రిల్ అన్ని కూడా కూల్ చేసాము, 4 కోట్ల మంది ప్రజల్ని ప్రజాభవనికి ఆహ్వానించాము అనే విధంగా మాట్లాడారంటే ఒక కేవలం గద్దర్ లాంటి అంటే ప్రజాగాయకుడు గద్దరికి కూడా కనీసం గంటల పాటు ఎండకు నిల్చోబెట్టారు. ఒక హోంమంత్రి ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే ఒక హోంగార్డ్ నుంచి బయటికి పంపించారు. ఈ రకమైన కామెంట్స్ ఇవన్నీ చర్చించుకునే అంశాలు కదా, ఇవన్నీ కూడా రేపు మీ మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు. మీరు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటారు, మీ సీఈఓతో కలిసి కూర్చుంటారు, ఏదో ఇంపార్టెంట్ పాలసీ డిసిషన్స్ లో ఉంటారు, నేను ఫోన్ చేయకుండా వస్తా, ఇక నన్ను కూర్చోబెట్టి రాడా అంటే ఎట్లా? అంటే హోంమంత్రి ఒక హోంమంత్రి అండి, హోంమంత్రి నేను అనేది హోంమంత్రి అంటే హోంమంత్రి కూడా అపాయింట్మెంట్ తీసుకొని రమ్మంటారు. అయితే హోంమంత్రికి ఎందుకుంటారు సార్, అదంతా ఏదో పోయినారు ఈ రోజు కాదు రేపు కూర్చుందాం తీ అంటే ఇక సరే మళ్ళీ ఎందుకు లేకపోవడం. అరే గద్దర్ లాంటి కాదా గద్దర్ లాంటి అతను కూడా మీకు అపాయింట్మెంట్ తీసుకొని రావాలని చర్చింపబడాలి. ఇవన్నీ ఏంటి అండి, మా నాయకులు మా పార్టీ మా ఇష్టం, మేము పోతాం వస్తాం, మేము ఏదో పోతాము అనుకోకుండా మళ్ళీ రిటర్న్ వేరే పని పడితే మళ్ళీ రిటర్న్ పోతాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి అంటే ఎవరన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరైనా శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఏ రోజు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను పూర్తి చేశాడు? ఇప్పుడు ఒక ప్రజా సంఘ నాయకుడు గద్దర్ లాంటి కావచ్చు చాలా మంది ఒక మీడియా సంస్థల్లో వాళ్ళు కావచ్చు చాలా సమస్యల మీద అంతెందుకన్నా మీరు చైర్మన్ ఉండి మీరెన్నిసార్లు కలిసారన్నా, మీరెన్ని ఎంపీ సమస్యల గురించి మీరెన్నిసార్లు స్వయంగా వెళ్ళి కలిసి మాట్లాడితే ఇప్పుడు నేను అది కాదు విషయం అయిపోయిందా సరే, అది కాదు సబ్జెక్టు, తాడూరి గారు తాడూరి గారు సబ్జెక్ట్ అది కాదు. సరే ఒకసారి తిని గంట కూర్చొని ప్రతిపక్ష ఓకే తాడూరి శ్రీనివాస్ మీ పార్టీలో మీరు పోయి వేరే పార్టీలో పనిచేసి మా పార్టీకి వస్తే పోగానే కలుస్తా. సరే ఇప్పుడు అది అయిపోయిన సబ్జెక్టు విషయం ఏంటి సరే అయిపోయింది, తిడతారు నేను పోయి కలవాలంగా కలవలేదు అని అంటే ప్రజలు కలవాలి. సరే అది వదిలేసేయండి, ఈయనతో తలకాయ నొప్పి ఉంది అంటారు, పొగుడుకుంటా శ్రీనివాస్ గారు ఉన్నారా మీరు మంచి అది అని అంటే ఇంట్లోకి పిలిచి ఛాయ్ పోస్తారు, అది మానవ సంబంధాలు. సరే అది కాదు ఇప్పుడు విషయం ఏంటంటే సరే కేసీఆర్ కలవలేదు, ప్రజలు తీర్పిచ్చారు, ప్రతిపక్షంలో కూర్చున్నా అది అయిపోయిన సబ్జెక్ట్ మనకు అది కాదు. నేనేమంటున్నానంటే ఈరోజు అసెంబ్లీలో ఒక హుందాగా సెషన్స్ జరుగుతాయి, సమావేశాలు జరుగుతాయి, ఇప్పుడు రేపు వీళ్ళు ఏం చేయబోతున్నారు అనే దానిపై వాళ్ళు చెప్పొచ్చు, మీరు క్వశ్చన్ చేయొచ్చు అనుకున్నారు, కానీ ఇక్కడ ఎక్కడ సబ్జెక్టు రాకుండా వ్యక్తిగత విమర్శలు ఈ రకమైనది రావడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. అదే అంటున్నా, సభానాయకుడు ఎదిగినప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినప్పుడు ఎదిగిన వాళ్ళు ఒదిగి ఉండాలి. ఈ సభను నడిపించుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారిది. సభను సభానాయకుడిగా చాలా హుందాగా వ్యవహారం చేయాలి. ప్రతిపక్షం ఒక దురుసుగా ఒక విమర్శ చేసినా గానీ కొంత సంయమనంతో సభ నడిపించుకునే విధానంగా ఉండాలి. ఆడ మొత్తం గిచ్చినట్టు ప్రసంగించడం, ఎక్కిరించినట్టు నొసలతో ఎక్కిరించడం, ఏమనంటే ప్రజాస్వామ్యంగా సభను నడుపుతాం అనడం, అసలు మొత్తం మమ్మల్ని తిట్టడానికే సభను ఉపయోగించుకున్నాడు కదా. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలు ఏం ఎదురు చూస్తారు, ఈ ప్రభుత్వ విధానం కూడా సమయం ఇవ్వాలి కదా. హామీ ఇచ్చే ఇవాళ స్కూటీలు ఇస్తారా, ఇవాళ మాకు ఏది 2500 పెన్షన్ వస్తుందా, అరే ఈ రోజు నుంచి ఏమైనా ప్రకటన అసెంబ్లీకి వెళ్ళి ఇస్తారా, మాకు గ్యాస్ తగ్గుతుందా, వీటికి ప్రజలు ఎదురు చూస్తారు. మీరు కూడా సమయం పాటించాలి కదా. చాలా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ సీనియర్స్ కూడా చాలా మంది ఉన్నారు, మరి వారు కూడా పప్పులో కాలు వేసినారు. అసలు సభలాగా నిర్వహించలేదు. ఈరోజు ప్రజలు ఏం ఎదురు చూస్తారు చెప్పండి రాజేష్ గారు, మీరు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏమేం చేస్తుందని వాళ్ళు అదే అడుగుతున్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము, సరే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అని. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏమో చెప్తారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పండి. రాజేష్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు అంటే ఇక్కడ పదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేస్తారు కేటీఆర్ ఉద్దేశించి, మేనేజ్మెంట్ కోటాలో వచ్చారని. అంటే నిజంగా అంటే అక్కడ ఎక్కడ రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో రాలేదా, ఉద్యమంలో పాల్గొనలేదా, ఆయన గెలవలేదా, ఎందుకు మేనేజ్మెంట్ కోటా కిందకి వచ్చారనే కామెంట్ ఎందుకు వస్తుంది పదే? మీరు ఎట్లా చూస్తారు? తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారికి పాత్ర లేదు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఆయన గన్నులు వేసుకొని కరీంనగర్ పోయినటువంటి పరిస్థితి. ఇదే రేవంత్ రెడ్డి గారు పదే సోనియా గాంధీ గారు బలిదేవత అని చెప్పి మాట్లాడినారు. ఇది జరిగినటువంటి అంశం. సరే, ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, ఇలా పార్టీని అధికారంలో తీసుకొచ్చిండని వాళ్ళ అధినాయకత్వం ఆయన
ఆయన్ను సీఎం చేసింది, అది ఒక అంశం. అయితే ఇక్కడ కూడా కేటీఆర్ అనే అంశం ఏదైతే ఉందో, ఏది చెప్తా ఉన్నారో, వాస్తవంగా కేసీఆర్ పదే పదే ఏమన్నాడు, నేను నా ముసలిది మేమిద్దరమే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కాపలా కుక్కలా ఉంటాం అని చెప్పి పదే పదే కేసీఆర్ మాట్లాడిన సందర్భం తెలంగాణ ప్రజలు చెవుల్లో మారుతూ ఉన్నాయి. అలాంటి మాట్లాడిన కేసీఆర్ గారు కేటీఆర్ ని తీసుకొని వచ్చారు. అదే అంతకన్నా ముందు హరీష్ రావు నేచురల్ గా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత కవిత గారు వచ్చారు, తర్వాత అంటే వీళ్ళందరూ కూడా నేరుగా వచ్చి శ్రీవర్ధన్ గారు వీళ్ళందరూ కూడా నేరుగా శ్రీవర్ధన్ గారు చెప్పండి, మీరు చెప్పాలి, లిస్ట్ చదవాలా? కేంద్ర మంత్రులది అనురాగ్ ఠాకూర్ ఎక్కడ, రాజ్నాథ్ సింగ్ కొడుకు ఇచ్చారు, ఇయ్యలేదా వినండి, ఇచ్చిందా ఇయ్యలేదా చర్చలో ఇలా కేటీఆర్ అనే అంశం వచ్చినప్పుడు నేను చెప్తున్నా, ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, లేవంటలేము. కానీ కేసీఆర్ ఏమన్నాడు, నేను నా ముసలి తప్ప నా పిల్లలు అక్కడ అమెరికాలో ఉన్నారు, ఈ తెలంగాణ ఉద్యమం నా కళ, నేను అందుకోసం అని చెప్పింది కాబట్టి ప్రజలకు నమ్మింది. ఆ రోజు అమెరికా తర్వాత తన యొక్క నాయకత్వం ఆ రోజు లేరా కేటీఆర్ అని చెప్పేసి ఇలా నువ్వు తీసుకొచ్చిన క్రమంలో ఉన్నప్పుడు ఎత్తి చూపడం అనేది జరుగుతుంది. అయితే మీరు నాయకునిగా కేసీఆర్ ను ఒక పార్టీ నాయకునిగా మీరు ఏ విధంగానైనా ఆయన ఏ విధంగా వ్యవహరించినా మీరు భరించవచ్చు, మీకు మంచిగా ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క విధులు ఏదైతే ఉందో, ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఏంటంటే నువ్వు సెక్రటరియట్ లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకున్నారు. దాంట్లో తప్పు లేదు. నేను ఇటనే ఉంటా అంటే గత ఉన్నారు కాబట్టి దేశంలో ఏ ముఖ్యమంత్రి లేనటువంటి వ్యవహారం చేశాడు, ఫామ్ హౌస్ కు లేకపోతే ప్రగతి భవన్ కి పరిమితం అయ్యారంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ బీజేపీ ముఖ్యమంత్రి అంటే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే, లేకపోతే కమ్యూనిస్టులు అనలే, కేవలం కేసీఆర్ నే అన్నారు. అయితే నేను అధికారంలో కూర్చుంటే ఏముంది అనేది కాదు, నాయకుడు భరోసా ఇవ్వాలి కాబట్టి ప్రజలు అనుకుంటారు. ఇలా వ్యవస్థని ఒకటి ఇలా ఎంఆర్ఓ రెవెన్యూ వ్యవస్థ వాళ్ళకి ఎవరికి రైట్స్ లేవు, కలెక్టర్లకు లేవు, ఆర్డీఓలకు లేవు, మొత్తం సిసిఎల్ లో ఉన్నటువంటి అధికారికి ఇచ్చిండ్రు. ఎవరైతే సలహాదారులు ఉన్నారో రాత్రి కూడా సలహాదారులు చెప్తే ఓపెన్ అవుతున్నాయి, సలహాదారులు బంద్ పెడితే బంద్ అవుతున్నాయి. అందుకోసం ప్రజలు ఒక ఆవేదనతో ఉన్నారు. సరే ఇవాళ సమస్య రేవంత్ రెడ్డి దగ్గర శ్రీవర్ధన్ గారు, కేటీఆర్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మౌలాలి రైలు పట్టాల్లో మిట్ట మధ్యాహ్నం పట్టాల మీద తింటున్నాం చూడండి. నేనేమన్నా కేటీఆర్ గారు కూడా షాద్నగర్ తో ఈ యొక్క సడక్ బంద్ లో షాద్నగర్ యొక్క ఉద్యమంలో పాల్గొన్నాడు, ఆయన పాల్గొనలేదని నేను చెప్పట్లేదు. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఆయన ఉద్యమం ప్రారంభం చేసిన రోజు కేసీఆర్ మాట్లాడినటువంటి మాట ఏదైతుందో తెలంగాణ ఉద్యమకారులను దగ్గర పెట్టుకోవాల్సిన కేసీఆర్ గారు ఇదే. ఈ రోజు కేకే మహేందర్ అనేట ఆయన ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో ఉన్నటువంటి వ్యక్తిని కాదు అని చెప్పేసి ఒక కేటీఆర్ టికెట్ ఇచ్చినప్పుడు తనకు అన్యాయం జరిగింది ఏదైతుందో తెలంగాణ సమాజానికి తెలుసు. ఇప్పుడు నాకు అర్థమవుతలేదు, మీరు ఇప్పుడు పార్టీ మారినారా, మీరు కాంగ్రెస్ కి వెళ్ళినారా? నేనేం మారలేదు. నేనేమంటున్నా మీరే అంటే కన్ఫ్యూజ్ అవుతున్నా ఫస్ట్. నీకు నచ్చకపోతే ఎట్లా? అంటే వాస్తవాన్ని చెప్తున్నాడు కన్ఫ్యూజ్ అవుతున్నాను. తాడూరు గారు ఆయన పార్టీ ఏదని కాదండి, అక్కడ జరిగిన వాస్తవం చెప్తున్నాడు. అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి అనే ఆయన కూడా ఒక యంగ్ గా వచ్చాడు, యువకునిగా వచ్చాడు. ఏదైతే ఈ రోజు కేసీఆర్ హెడ్ వెయిట్ అయితే ఉందో, ఆయన ఏదైతే చూపించిన యాటిట్యూడ్ ఉందో ఇవాళ రేవంత్ రెడ్డి చూపించొద్దు. ఇవి ఆయన నేర్చుకోవాల్సిన. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక విషయం, శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. శ్రీవర్ధన్ రెడ్డి గారు నేను చెప్పేది వినండి ఒకసారి. శ్రీవర్ధన్ రెడ్డి గారు దీంతో చూడొద్దని చెప్పేసి రఘునందన్ రావు లేకపోతే రాజాసింగ్ ఉండొద్దని చెప్పి సస్పెండ్ చేశారు. ఈ గుణపాఠాలతోటి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఈ రోజు ఆ విషయాలకు పోకుండా ఫస్ట్ మీ ఫ్లోర్ లీడర్ ఎవరో మీరు డిక్లేర్ చేయండి. శ్రీవర్ధన్ గారు మీ ఫ్లోర్ లీడర్ ఎవరు? శ్రీవర్ధన్ రెడ్డి గారు సరే అది ఒక విషయం. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒకటి అడుగుతాను. ఇప్పుడు అక్కడ ప్లీజ్ చెప్పారు కదా, పోయినసారి లేరు కదా, బీజేపీ లీడర్ 5 ఏళ్ళు లేరు. పార్టీ స్పోర్ట్ లీడర్ అనేది పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ ప్రభుత్వము. మీ దాంట్లో గొడవలు ఉన్నాయి, మీ 8 మందిలో లుకలుకలు ఉన్నాయి, మీరు ఇబ్బంది పడుతున్నారు. మా లీడర్ కేసీఆర్ గారు ఆల్రెడీ ఎన్నుకున్నాం. ఎక్కడున్నారు సార్? రైట్. అరే ఆయన సిక్ అయ్యిండు. అడుగుతున్నారు కదా.
సరే, ఓకే, రైట్. చివరిగా మీరు ఏం చెప్తారు ప్రవీణ్ గారు? చివరిగా ఎట్లా ఉండే అవకాశం ఉంది? రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపైన చర్చ ఉంటుందా అసెంబ్లీలో, లేక ఇలాంటి వ్యక్తిగత విమర్శలకే దారి తీసే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ఇక్కడ అధికార పార్టీ కూడా కాస్త ఉందాగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అవునండి, ఇక్కడ మన రేవంత్ సీఎం, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు జరిగిన తన ఇచ్చిన స్పీచ్లో కూడా దానికంటే ముందు రోజు కూడా ఎలక్షన్ అయిన రోజు నుంచి కూడా చెప్పాడు, మేము హుందాగా ఉండాల్సిన అవసరం మాకుంది, ప్రజలు ఆ స్థానం మాకు ఇచ్చారు అని చెప్పి, మేము పాలకులం కాదు సేవకులము అని చెప్పి, మేము ప్రజల సమస్యలపైనే మేము సమయం ఇస్తాము అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా రానున్న సెక్షన్స్లలో కూడా ఈ 5 సంవత్సరాలలో కూడా ప్రజా సమస్యలు వినడానికి అసెంబ్లీ అనేదే ఉంటుంది. అసెంబ్లీని కూడా ప్రతిపక్షాలు కూడా అదే విధంగా ఉపయోగించుకుంటే మంచిది. కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రతిపక్షాలు 39 మంది సమస్యలు వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే సమయం కూడా ప్రతిపక్షాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రవీణ్ గారికి అండ్ తాడు శ్రీనివాస్ గారికి, శ్రీవర్ధన్ రెడ్డి గారికి, కోటేశ్వర గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు అయితే వాడివేడిగా జరిగాయి. అయితే బుధవారానికి అయితే ఈ సమావేశం వాయిదా పడ్డది. చూద్దాం ఆ రోజున మరి ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజంతా చూసాం, ఈ రోజంతా కూడా గత ప్రభుత్వం చేసిన దానిపై టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అనే విధంగా ముఖ్యమంత్రి గారు ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ ఆయనలో కూడా ఏం జరిగింది అనేది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. మరి రేపు బుధవారం రోజు జరిగే సమావేశాలు మరి ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏంటి ప్రజా సమస్యలపైన కావచ్చు, అదేవిధంగా 6 గ్యారెంటీలపైన హామీలపైన ఎప్పటివరకు అమలు చేస్తారు ఏంటి అనే దానిపైన చర్చించబోతున్నారా, మరి ఏం చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ